హలో పిల్లలు, పాండవులను వారణావత నగరంలోని ఒక అందమైన కొత్త రాజభవనానికి పంపించారు కదా. కాని వారికి తెలియని ఒక నిజముంది. ఆ రాజభవనం ఒక బహుమతి కాదు. అది దుర్యోధనుడు మరియు అతని మామ శకుని పన్నిన ఒక ప్రమాదకరమైన ఉచ్చు. పాండవులక్కడికి చేరుకున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఆ రాజభవనం ఎంతో అందంగా కనిపించింది. బంగారు గోడలు, మెరిసే అలంకరణలు, మృదువైన కార్పెట్లు. కానీ పిల్లలు, మీకు నిజం తెలుసా? ఈ రాజభవనం లక్కతో అంటే లక్ష్యతో తయారు చేయబడింది. చిన్న మంట పడితే కూడా చాలా త్వరగా కాలిపోతుంది. వారు హస్తినాపురం నుండి బయలుదేరే ముందు ఒక జ్ఞానవంతుడు వారికి హెచ్చరించాడు. అవును, అతనే విదురుడు. అతను యుధిష్ఠిరుడికి నిశ్శబ్దంగా చెప్పాడు, గుర్తుంచుకో, కాలిపోయేదానిలోనే రక్షణ కూడా ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు నేను రాజభవనం కింద తయారుచేసిన రహస్య సొరంగాన్ని ఉపయోగించండి. పాండవులు ఆ మాటలను తమ మనసులో దాచుకున్నారు. రోజులు ప్రశాంతంగా గడిచాయి. కాని ఒక రాత్రి భయంకరమైన సంఘటన జరిగింది. శకుని పంపిన ఒక సేవకుడు రహస్యంగా రాజభవనం చుట్టూ నూనె పోశాడు. వింతగా వాసన వచ్చింది. గాలి వేడిగా అనిపించింది. భీముడు గాలి వాసన పీల్చి అన్నాడు, ఏదో తప్పుగా ఉంది. ఈ రాజభవనం కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. అప్పుడే గోడల నుండి ఒక్కసారిగా అగ్నిమంటలు ఎగసిపడ్డాయి. ఆ రాజభవనం ఒక పెద్ద జ్యోతిలా కాలిపోవడం ప్రారంభించింది. బయట ఉన్న ప్రజలు పాండవులు లోపలే ఉన్నారని అనుకున్నారు. కాని మన ధైర్యవంతమైన పాండవులు భయపడలేదు. యుధిష్ఠిరుడు ప్రశాంతంగా అన్నాడు, ఇదే విదురుడు చెప్పిన సమయం. భీముడు తన తల్లి కుంతిని, తన సోదరులను ఎత్తుకున్నాడు. వారు వెంటనే రహస్య సొరంగం వైపు పరుగెట్టారు. అలా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారా పొడవైన సొరంగం గుండా నడిచారు. చివరికి ఒక గాఢమైన అరణ్యంలోకి చేరుకున్నారు. ఎత్తైన చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణం. కాని వారు సురక్షితంగా ఉన్నారు. అదే వారికి ముఖ్యమైన విషయం. పిల్లలు, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాం. జ్ఞానవంతుడైన స్నేహితుడు మన ప్రాణాలను కూడా కాపాడగలడు. మరియు ప్రమాదంలో కూడా ప్రశాంతంగా ఉండటం సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.